ఇద్దర్లో ఎవరు హీరో తెలుస్తుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాను కెమెరా క్యాప్ ఓపెన్ చేసి పెట్టమని. ఈడవడు ఒక్క నిమిషం, వాళ్ళందరూ ఎవరు? హీరో గారి రిలేషన్ సార్ మొత్తం. ఇక్కడ షూటింగ్ జరుగుతుందా, కార్తీక్ వనభోజనాలు జరుగుతున్నా? ఇద్దరు పెద్ద మనుషులు మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి మాట్లాడతావు, ఎవరు నువ్వు? కటోచటి దొంగని నమ్మేదు. అబ్బా గెటప్ ఈ సెటప్ అంతా దీన్ని పడేయటానికేనా? నువ్వు దాన్ని పడేయటానికి వేసుకొని రావటం ఎలా ఉందో తెలుసా? ఆటో కొనడానికి ఆడి కార్ వేసుకొని వచ్చినట్టుంది. మీ అమ్మాయి ఇచ్చే నా చేతిలో పెట్టు, నిండుగా 100 ఏళ్ళు చూస్తా. 100 ఏళ్ళు అవసరం, ఇంకా 10 ఏళ్ళు చూసుకో. ఆల్రెడీ అమ్మాయికి 90 ఉన్నాయి. ఓ మై గాడ్, టైం అయిపోతుంది బయలుదేరు, పరిగెత్తు. మీకు ఎక్కడానికి తొందర, దిగడానికి తొందర. రైలు గురించే మాట్లాడుతున్నా, దాని గురించే. పదా. మీరే లగేజ్ లో పెట్టినారు, పైన పెట్టుకోవచ్చు కదా. లగేజా ఎక్కడుంది? ఓసారి పొట్ల అయ్యి చూసుకోలేదు, ఏమనుకోకండి. ప్రతి వస్తువుకి ఒక రోజు వస్తది. ఆ రోజు అది అందరి సరదా తీర్చేస్తది. మరి అందరి సరదా తీర్చే ఆ వస్తువు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ హిస్ టీమ్. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగిందేనా? ధనముడిపోయినవి, దర్పముడిపోయినవి, ఈ అడవిలో ఆకులు అనుమతిని బ్రతకచున్నాము నాయన. నీకు వాల్యూ లేదు భయ్యా. హాయ్ సార్. హాయ్ మేడం. వాల్యూ అయ్యేసరికి కనీసం సార్ రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. అంతే ఉంటా సార్. నేను సార్ ఇంకా గుర్తుపట్టలేదా? అబ్బా, సింబాలిక్ గా కరెక్ట్ గా చెప్పేవారా? నీది కుక్క బతుకని చెప్పేసి. నీతో నాకు మాటలేంట్రా? నేను 500 రూపాయల నోటిని నా 5వ తరం పోయి చివరికి ఇలా తయారయ్యాను సార్. సార్ 1000 రూపాయల నోట్ సార్. ఒకప్పుడు మార్కెట్ లో వెలిగేవాడిని సార్, ఇప్పుడు విలువ లేకుండా వెలవెలపోతున్నాను సార్. నా పరిస్థితి కూడా ఇలానే తయారైంది. నీకేమైంది తమ్ముడు? నాకేమైందా? నీకు సర్జరీ చేసి మాడిఫై చేసి మార్కెట్ లోకి పంపించారు. నన్ను ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి చంపేశారు తమ్ముడు, చంపేశారు. ఆ సన్నిగా లేడు భయ్యా. షూటింగ్ అయిపోగానే కింద కృష్ణానగర్ వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి బార్ లో బీర్ అడిగాడంట. వాడేమన్నాడు, ఫ్రీగా బీర్ అన్న దాగని 500 రూపాయల నోట్ అని బార్ లో ఇసిరేశాడు సార్ అందరి ముందు. అట్టట్ట పడిపోతుంటే, దెబ్బలు తగులుతుంటే అందరి ముందు ఎంత అవమానపడ్డానో, ఎంత క్షోభపడ్డానో నాకు తెలుసు భయ్యా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి భయ్యా? ఓదార్పు కావాలా తమ్ముడు? ఓదార్పు. ఓదార్పు కావాలి బాబు, ఓదార్పు కావాలి బాబు. యో యో వాటర్ యో యో వాటర్ యో. పోరా అటెళ్ళు. వాడే ఇప్పుడు హీరో. ఈడెవడు భయ్యా మధ్యలో వచ్చి యో 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 అంటాడు? నాకు అర్థం కాదు. వాడికే వాల్యూ ఎక్కువ ఉంది ఇప్పుడు. ఆమె చెప్పింది కదా, అర్థమైంది. వెళ్తేనే తమ్ముడు, అరే ఎక్కి ఎక్కి చూస్తాను తమ్ముడు. పెట్రోల్ పప్పులో ఉన్న బాబు, మా బతుకు బేజారు అయిపోయింది బాబు. ఓదార్పు కావాలి రోజమ్మా. ఛీ, నీ బతుకు. నేను కూడా మీ దగ్గర చాలా సంవత్సరాలు మూలిగా, మర్చిపోకండి. ఓదార్పు కావాలి బాబు, మాకు ఓదార్పు కావాలి బాబు. వాటర్ యో యో వాటర్ యో యో ఓదార్పు. ఏంద్ర ఇందాక నుంచి నాకు అర్థం కాదు. చేది దూరంగా ఉండు. 100 నోట్రా? దూరంగా నచ్చలు. ఏరా ఇద్దరం పెద్ద మనుషులు ఇక్కడ చిట్టు చేస్తుంటే మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చావు, ఎవరా నువ్వు? కటోచటి దొంగని నమ్మేదు. అబ్బా, ఇంతంత లేవు నీకు ఇక్కడ పనేంట్రా? నాటనే జనాకి పని. అయినా ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటున్నా, ఇంతంత లేవు. ఎప్పుడు వచ్చావు అన్ని కాదన్నా? బ్లడ్ దిగిన నువ్వు వేసిన బుల్లెట్ ఇక్కడ దిగిందిరా, ఇక్కడ దిగింది. నీకు అక్కడే దిగింది, నాకు మాత్రం ఎక్కడో దిగింది భయ్యా. అరే 500 మాట్లాడుతున్నా. వాటరీ 500 రా. లేవు పోవా. మీకేం కావరా? తాగడానికి దాహం వేస్తుంది, నీళ్ళు కావాలి సార్. ఒక నిమిషం చెప్పండి సార్. ఒక బాటిల్. అరే తాగుతాం సార్. 100 రూపాయలు వాటర్ తెచ్చిస్తే తాగే పరిస్థితికి వచ్చాం.
అవమానించడానికేగా వాటర్ తీసుకొచ్చారు. అసలు ఇంతంతలే 100 రూపాయల నోటు గడి ఎంత పొగర్రా నీకు. 100 రూపాయలు కదా నీ చీక చోటే పీక కాట. నీకేం కావాలా? ఓదార్పు కావాలి. పాటలో ఓదార్పు కావాలి మాకు, ఓదార్పు కావాలి మాకు, ఓదార్పు కావాలి మాకు, మీ ఓదార్పు కావాలి మాకు, ఓదార్పు. అరే ఓదార్పు ఏంటి భయ్యా ఏమో పెట్టిస్తున్నా? ఏం ప్లాన్ చేసేవరా నువ్వా? చూడువా దండలేరా? ఇప్పుడు ఏం చేయాలి సార్? పదండా. ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. మరి కామెంట్స్ కనుక్కుందామా? కనుక్కున్నా. కనుక్కుందామా? ఎవరి దగ్గర అడుగుతాం? డాడీయా మమ్మీయా? పట్టు మమ్మీ. లవ్ యూ నియా. థ్యాంక్ యూ. నిజంగా హీరో అయిపోయారా? ఇద్దరు జీరోల మధ్య 500 ఒక జీరో. అయ్యో ఓదార్పు వాళ్ళిద్దరికి. భలే ఉంది. మీరిద్దరు బాధపడుతుంటే మధ్యలో 100 నోట్ వచ్చి మిమ్మల్ని ఎక్కిరించి వెళ్ళటం, ఫైనల్ లో దండలేసి దీపాలు పెట్టి మీ పరిస్థితి చెప్పడం బాగుంది. సార్ దగ్గర కామెంట్స్ అడుగు. రెడీ? బాగుందిరా 100 రూపాయల నోటు బాగుంది. రాకేష్ కాంటెంపరీగా. సార్ థ్యాంక్ యూ సార్. మోడీ గారి దెబ్బకి ప్రతి వాడు లైఫ్ లాంగ్ జీవిస్తున్న ప్రతి వాడికి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. హ్యాట్స్ ఆఫ్ టు మోడీ. వెరీ గుడ్ కాంటెంపరీ చేశారు. వెరీ గుడ్. ఈ రోజు నా శోభనం. తరతరాలుగా యుగ యుగాలుగా మన మగాళ్ళు నాశనం అవుతారని తెలిసి కూడా చేయాలనిపించే ప్రక్రియ ఇది. ఇదిగో అలంకరించారే ఈ గది. బలిచ్చే ముందు మేకని అలంకరించటం, ఈ గదిని అలంకరించటం రెండు ఒకటే. 3 రాత్రులు ఎందుకు చేస్తారండి? ఇప్పుడు 3 ముళ్ళు వేస్తాం కదే, ముడుకు ఒక రాత్రి లెక్కన 3 రాత్రులు. మరి అలాగైతే 7 అడుగులు వేస్తాం కదా, 7 రాత్రులు చెయ్యొచ్చుగా. ఇంకా నయ్యో ఎన్ని అక్షింతలు వేస్తారో అన్ని రాత్రులు అన్నా. నా చేతికి సుధీర్ అని పేరు పెట్టా. వాట్ ఏ బ్యూటిఫుల్ ఉమెన్ మేడం. సుధీర్ ఏంటో మీరేమనుకోకండి, మా సుధీర్ వాడి పని వాడు చేసుకెళ్ళిపోతున్నాడు. చూపించాల్సిందే. మా సుధీర్ మీ బొమ్మ వేసి అమ్మగారు బొమ్మకి ఉండే అలాగెళ్తామని. అయినా సరే బొమ్మ వేయాల్సిన సుధీర్ అతను నచ్చితే వేస్తాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. సుధీర్ వేయకుండా వెళ్తున్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వెళ్ళిపోతున్నారా? లేకపోతే ఇక్కడే ఉండి ఏం చేయమంటావు? ఈ పువ్వుకి రక్షణ లేదా? ఇన్నాళ్ళు నేను కన్న కళ్ళని ఈ రోజు నిజం చేసి చూపించిన ఇన్స్పెక్టర్ అయ్యావా బాబు? అమ్మా బాబు ఒక్కసారి పిలువు బాబు. అమ్మా అమ్మా ఇంకొక్కసారి పిలువు బాబు. అమ్మా. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది వినండి.